గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, గౌరవనీయులైన మున్సిపల్ శాఖ మంత్రులు తారక రామారావు గారికి, గౌరవనీయులైన హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారికి విన్నవించి ఆవేదనతో చెప్పుకోవడం, అయ్యా బ్రాహ్మణులుగా పుట్టడం మేము చేసిన పాపమా? దేవాలయ వ్యవస్థను సంరక్షించడమే మేము చేసేటువంటి పాపమా? ఎందుకు మాకు శిక్ష? మేము దేవాలయ ఆస్తులు కాపాడుతున్నాం తప్ప ఎవరి జోలికి వెళ్ళడం లేదు, ఎవరి భూములకు కబ్జా చేయడం లేదు, ఎవరి ఆస్తులు లాక్కోవడం లేదు. మరి మాకే ఎందుకు శిక్ష? మాకేమన్నా ఇమ్మని అడిగినామా? ఎవరైనా స్థలం మేము గుంజుకోవడానికి ప్రయత్నించినామా? లేదే. మా స్థలంలోకి వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేస్తుంటే అడ్డుకోవడం ఏం చేసిన నేరమా? అందుకు మాపై దాడులా? మహిళలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా తాకుతూ నిమురుతూ ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉందా? ఇది చంద్రశేఖరరావు గారి రాజ్యమేనా? ఏంటండి ఇది? చదువు చెప్పేటువంటి సంస్కృతి మాది. ఇలాంటి విద్యార్థులను మేము తయారు చేసి సిక్కుతో తరలించుకుంటాం. స్థలం కబ్జా చేస్తారు. కబ్జా ఎందుకు చేసింది అని అడిగితే మా మీద దాడి చేస్తారు, మా ఆడపడుచుల మీద దాడి చేస్తారు. ఆడపడుచులను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తరుముతారా? ఇదేనా మీకు మేము నేర్పిన సాంప్రదాయం? ఇదేనా మీరు మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సాంప్రదాయం? మీ తల్లులను, అక్కలను, చెల్లెలను ఎవరైనా ఇలాగే కొడితే సమర్థిస్తారా మీరు? అయ్యా చంద్రశేఖరరావు గారు, మీ రాజ్యంలో మహిళలపై కన్నెత్తి చూసే వ్యక్తిని కళ్ళు పీకేస్తా అన్నారు. ఎక్కడ పీకుతున్నారండి మీరు? కన్నెత్తి కాదు, చేతులతో తడుతున్నారండి. ఇక్కడ అయ్యవారిని ముట్టుకోవడానికి భయపడేటువంటి సంస్కృతి మనది. అలాంటివి అయ్యవారి ఆడపడుచు కూడా ఎక్కడ పడితే అక్కడ తడుగుతారా? బతుకులేనా మీ? భ్రష్టు పట్టిపోతారు. రాజ్యం సర్వనాశనమైపోతుంది. రావణ లంకగా మారుతుంది రాజ్యం. అయ్యవారు ఉసురు తగులుతుంది మీకు. అయ్యవారు ఆడపడుచులు ముట్టుకున్నందుకు ఉసురు తగిలి ప్రభుత్వం కూలిపోతుంది మీరు. మేల్కోండి ముఖ్యమంత్రి గారు, తారక రామారావు గారు, హోంశాఖ మంత్రులు గారు, ఇకైనా మేలుకోండి. ఈ అరాచకాన్ని ఆపండి. మంత్రి మల్లారెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది, అతని అంశం నుంచి మాకు ప్రాణహాని ఉందని మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము. అయినా మీకు నెత్తికి ఎక్కడం లేదు. ఈరోజు మా మీద దాడి జరిగింది, ఆడపడి దాడి జరిగింది. రేపు మమ్మల్ని చంపుతారు. బాధ్యత వహించాలి మొత్తం మీరే. ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాలి. మాకు ఏదైనా జరిగితే, మా ఆడపడుచులకు ఏమైనా జరుగుతుంది, మా పిల్లలకి ఏదైనా జరిగితే బాధ్యత మీరు వహించాలి. దేవాలయాన్ని కాపాడడం తప్ప, దేవాలయ ఆస్తులను కాపాడడం మనం తప్ప. మా తాతగారికి వంశపరంగా వచ్చిన హక్కులు మేము ఆస్వాదించడం తప్ప. తాత ఆస్తి మన్మడు నుంచి ఇంకెవడు అనుభవిస్తాడు? కేసీఆర్ గారు మీ హోదా, మీ మన్మడికి మీరు చూపించట్లేదా? ఏ హోదాతో మీ మన్మడు భద్రాచలం వెళ్తాడు? అలాగే మా తాత ఆస్తులను మేము అనుభవిస్తున్నాం. మేము చేసిన తప్పేంటి? మాకు హక్కు ఉండదా మా తాత ఆస్తుల మీద? మా హక్కును ప్రశ్నించడానికి మల్లారెడ్డి గారు ఎవరు? మల్లారెడ్డి అనుచరులు ఎవరు? వంశపారంగా 1000 సంవత్సరాల నుంచి మేము ఆస్తులు కాపాడుతున్నామండి. ఇతనే వచ్చి మమ్మల్ని అడగడానికి. మీరు అడిగినంత ఇవ్వకపోతే మాపై దాడి చేస్తారా? మా మహిళలను దాడి చేస్తారా? కొట్టి బెదిరిస్తారా? ఇవ్వకపోతే చంపుతామంటారా? ఇది ఎక్కడ న్యాయం అండి? పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. మా పైన తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు. మీ మీదనే కంప్లైంట్ ఉందని మమ్మల్ని బెదిరిస్తారు. రాజ్యం మీదని చెప్పి ఏది చెప్తే అది మీ మాట వినాలి మేము. న్యాయం లేదు. బ్రాహ్మణులు ఉసురు పోసుకున్న రేపటి ఇప్పటివరకు బాగుపడలేదు. ముఖ్యమంత్రి గారు అయ్యవార్ల ఉసురు, బ్రాహ్మణుల ఉసురు పోసుకున్న రేపటి కూడా చరిత్రలో సుఖపడ్డట్టు లేదు. న్యాయం చేయండి మాకు. మేమేమి బిచ్చం ఎత్తుకోవడం లేదు, బిచ్చం అడగట్లేదు, ఎవరి జోలికి వెళ్ళడం లేదు, మేము ఎవరి ఆస్తులను అడగడం లేదు, ఆస్తులను గుంజుకోవడం లేదు. మా హక్కులను మాత్రమే మేము సంరక్షించుకుంటామని, వాటిని మీరు డ్యామేజ్ చేయొద్దని చెప్పి మేము అడుగుతున్నాము. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. మాకు భవిష్యత్తులో ఏం జరిగినా కూడా బాధ్యత స్వయంగా ముఖ్యమంత్రి గారు వహించవలసి ఉంటుంది, హోంమంత్రి గారు వహించవలసి ఉంటుంది,
మంత్రి మల్లారెడ్డి గారు వహించవలసి ఉంటుంది. ఈరోజు జరిగిన దాడి చాలా హేయమైనటువంటి చర్య. మా నాన్న మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మాకు సంఘీభావం తెలపడానికి మా బంధువులు వచ్చినారు. 100 మంది బంధువులు మాకు సంఘీభావం తెలపడానికి వచ్చినారు. వాళ్ళపై దాడి చేస్తారా? అంటే వచ్చే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారా మీరు? ఏం సంస్కృతి మీది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుండాలా, రౌడీలా, మీరు రాక్షసులా? ఎవరిపైన దాడి చేస్తుంటే కూడా విచక్షణ ఉండదా మీకు? ఎందుకు దాడి చేసే విచక్షణ ఉండదా? ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి మీద చర్యలు తీసుకోండి. ఇలాంటి మంత్రి మీ ముఖ్యమంత్రి, ఇలాంటి మంత్రి మీ కేబినెట్లో ఉండడం మీ రాష్ట్రానికి అంత క్షేమకరం కాదు. వచ్చే ఎన్నికలు ఇది ఖచ్చితంగా మీ బీఆర్ఎస్ పార్టీపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. తక్షణమే మల్లారెడ్డిని మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మా ఆవేదన అర్థం చేసుకోండి.